ఏంటి పార్దు ఏమన్నా గొడవ? నాయుడు మన పొలంలో ఫెన్సింగ్ వేసాడు. తెలియకేసుంటాడు, తర్వాత ఏం చేద్దాంలే. వెళ్ళు సార్ చెప్పొస్తా. ఎందుకు? మాట్లాడడానికే కదరా ఎల్ని. ఇప్పుడు నాయుడుతో మాట్లాడతాం నాకు ఇష్టం లేదురా. ఏ ఆడేమన్నా పెద్ద తోపా? ముసలాడు మనవాడు మన దిగాడు. కుర్రోడు బాగా లేతగా ఉన్నాడు. నాయుడు గారు మీరు చేసేది తప్పు తెలుసయ్యా, కానీ మానలేకపోతున్నా. ఏం చేయమంటావు? పూర్వం పెట్టి కాల్చేవాడిని, ఇప్పుడు బాగా తగ్గించా. నేను మాట్లాడేది సిగరెట్ల గురించి కాదండి. కంపెనీస్ పొలం గురించే ఏంటి? చూడు బాబు, మీ తాత ఇప్పుడు ఎస్ఐ దగ్గరికి వెళ్ళాడు. నేను నిన్న సాయంత్రం వెళ్ళి 10,000 ఇచ్చి వచ్చాను. ఇప్పుడు ఆడు వస్తాడు, నాకు షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఆటోమేటిక్గా మీ తాతకి బీపీ వస్తుంది. నువ్వే మోసుకెళ్ళాలి కాబట్టి గట్టిగా రెడీగా ఉండు. వెళ్ళు. నాయుడు, నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు మస్ అయిపోతావు. ఎంఆర్ఓ గారు మీరన్నా చెప్పండి, ఈ పొలం మాది. According to the given survey numbers, these paddy fields belong to Mr. Naidu, you know. అంటే ఈ విషయంలో మీరు ఏం చేయలేరా? ఏమీ చేయలేరా? అంటే కుర్రాడికి కొంచెం చాదస్తం ఎక్కువ. I see. ఏంటిది ఇలా దౌర్జన్యం చేస్తారండి మీరు? ఇటెందుకు? నేను ఇందాకే అడిగాను మీరేమన్నా చేయగలరా అని. ఇప్పుడు నేను చేస్తాను. చూడాలనుకుంటే ఉండొచ్చు, లేదా వెళ్ళిపోవచ్చు. ఇవి ఎంత ఇంపార్టెంట్ పేపర్లో తెలుసా? ఏంటి ఎక్కడ వదిలేసిపోతున్నావు? నాయుడు గారు సాయంత్రం కలుస్తాను, మీరుంటే. నువ్వు 10,000 ఇచ్చిన ఎస్ఐకి నేను ₹1,00,000 ఇస్తాను. ట్రాక్టర్ తిరగబడి చచ్చిపోయాను రాసేస్తాడు. పొలం కావాలో ప్రాణం కావాలో తేల్చుకో.